నమస్తే. నమస్కారం అండి. సార్ ఏబిఎన్ లోపల చీఫ్ ఎవరైతే ఆర్కే గారు ఏమన్నారంటే, జగన్ గారు హ్మ్. పెళ్ళాన్ని కూడాను చెల్లి అనమంటే, హ్మ్. ఆ కిందున్నోళ్ళు అలానే పిలుస్తా అని చెప్పి ఆ ఉద్దేశంలో అంటే, అవును. వాళ్ళ కింద ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, భారతి గారిని తిట్టారు అని చెప్పేసి దాడులు చేయడం అయితే జరిగింది. దాని గురించి మీరేం చెప్తారు? ఏ వంక లేకపోతే డొంకెట్టుకుని ఏడ్చినట్టు వీళ్ళకి ఏది దొరుకుతుందా అని కాటికన్నెక్కలా ఎదురు చూస్తూనే ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే ఆయన అన్నదేంటి, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అటే వెళ్ళిపోతారు గొర్రెల్లాగా అని చెప్పేసి అన్నాడు. అంతే కదండి, అది వాస్తవంగా అంతే కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఏ ఆదేశం ఇస్తే ఆదేశంలాగా వెళ్ళిపోతూ ఉంటారు. అది ఆలోచన ఉండదు. ఎందుకంటే అది నిజమా కరెక్టా కాదా అనే ఆలోచన లేనటువంటి గొర్రెలనాలో లేకపోతే అడవిలో పందిలనాలో నాకు అర్థం కావట్లా. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా ప్రతిదీ పెద్ద ట్రోల్ చేసుకుంటూ సమాజంలో ఇంకేం పనులేం లేనట్టు అభివృద్ధిని, నాకు కోపం ఎందుకు వస్తుందంటే వీళ్ళని నేను ఈ రకంగా అనడానికి కారణం, అభివృద్ధిని మరుగున పరిచేస్తున్నారు. ఇప్పుడు ఈవేళ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏం జరుగుతుంది, పనులు ఏం జరుగుతున్నావు, సంక్షేమ కార్యక్రమాలు ఎలా వస్తున్నాయి, ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి, ఎలాంటి అద్భుతాలు చేస్తున్నారని చెప్పేసి అందరూ ఆలోచిస్తుంటే ఇవేమీ కనపడకుండా ఎక్కడి నుంచో ఏదో చిన్న సమస్యను తీసుకురావడం, అది పెద్ద సమస్యగా వీళ్ళు చిత్రీకరించడం, బుర్రలేని బుద్ధి లేని గాడిదలా మిగిలిపోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ రాధాకృష్ణ గారి టీవీలో వచ్చినటువంటిది పెద్దదేమి అసలు సామాన్యంగా మాట్లాడుకునే మాటలే. వాడు ఏం చెప్తే అది ఆ మాటే వింటారా అనే మాటని పరోక్షంగా చెప్పినటువంటి మాటని వాళ్ళ ఇష్టానుసారంగా వచ్చి ఇక్కడ మీడియా సంస్థల పైన దౌర్జన్యం చేయడం, దుర్మార్గం చేయడం. ఇంత అన్యాయం ఉందంటే అసలు ఏమన్నా ఉందా? అట్లాగే సార్ ఈ విషయంలో మన రోజా గారు ఉన్నారు కదా సార్, రోజా గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆవిడ గురించి, పవన్ కళ్యాణ్ గారు ఆవిడ గురించి మేము మాట్లాడగలము, మాకు సహజం సంస్కారం ఉందంటుంది. మరి ఎందుకంటే మాటలు ఎందుకు వచ్చినాయి అంటారు? సమాజం తలదించుకునే విధంగా అందరినీ కూడా తిట్టడము, మాట్లాడడము నిజంగా బుద్ధి లేని గాడిద. రోజా గురించి మాట్లాడితేనే ఒళ్ళు కంపరం ఎక్కేస్తారు. మానవత్వం ఉండాలా, బాధ్యత ఉండాలా సమాజం పట్ల. సమాజం పట్ల బాధ్యత అంటే వేళ ఆంధ్రప్రదేశ్, మీరు అందరూ అడుగుతున్నారు కానీ నాకు ఎలా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కనపడకుండా చేయాలనే ఆలోచనతో దుర్మార్గమైన విషయం చెబుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది. ఈ చిల్లర వ్యాపారాలు, చిల్లర కథలు, చిల్లర వ్యవహారాలు, ఈ ట్రోలింగ్స్ చేస్తూ అభివృద్ధిని, తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాన్ని చూపించకుండా గందరగోళం సృష్టించేస్తాడు. ఈ మధ్యకాలం ఏదో మావిగాన్ అని చెప్పి పిచ్చ మాటలు మాట్లాడాడు. అట్లాగే సార్ 1,00,000 కోట్లు, 1,00,000 ఎకరాలు, నిజంగా 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మిస్తున్నారా సార్? నిర్మిస్తారండి. ఈ మధ్య ప్రతి బుర్రలేని యదవకి కూడా 2,00,000 కోట్లు 3,00,000 కోట్లు పెట్టేస్తున్నారంట. బుర్రలేని యదవల్లారా ఒకసారి వినండి. ఒక రాజధాని నిర్మితం అయితే అక్కడ గవర్నమెంట్ మాత్రం కొన్ని సౌకర్యాలు కల్పించి వదిలితే ఉన్నాయంటే ప్రైవేట్ సంస్థలు వచ్చి బిడ్డల జీవితాలకి ఉద్యోగాలు వస్తాయి. ఎవడు ప్రభుత్వం ఒకటే పెట్టేది. హైదరాబాద్ ఉందంటే హైదరాబాద్లో అన్ని గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయా? 10% గవర్నమెంట్ సంస్థలు ఉంటే 95% గవర్నమెంట్ సంస్థలు ఉంటే 95% ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలు పెట్టుబడి పెట్టుకుంటాయి. బుర్ర లేకుండా ఆలోచిస్తున్నారు. 2,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడంట? ఇది తెచ్చేస్తుందా గవర్నమెంట్? 2,00,000 కోట్లు 5,00,000 కోట్లు మనం పెట్టుకుంటామా? ఇప్పుడు నాకు అవకాశం ఉంది, ఒక ఫ్యాక్టరీయో లేకపోతే ఒక ఐటీ కంపెనీ కట్టుకుంటా, 1000 మందికి 500 మందికి ఉద్యోగాలు ఇచ్చుకుంటా. నాకు సౌకర్యాలు కల్పించాలి, నీటి సౌకర్యం అని, బాట సౌకర్యం కల్పిస్తే నేను ఏదో పెట్టుకుంటా. అక్కడ బుర్రలేని ఎదోలంతా ఈ మధ్య రాజకీయాల్లో చేరేసి ఇష్టానుసారంగా ప్రజల్ని ముప్పు దెబ్బలు పెట్టి 3 చెరువులు నీరు తాగించేస్తున్నారు. ఇప్పుడు అభివృద్ధి ఏంటి, రాబోయే తరానికి బిడ్డలకి భవిష్యత్తు ఏంటి, ఇది ఆలోచించుకుంటే చిల్లర వ్యాపారాలు అదేమో ఎవరితోనో పోయిందంట, వీడు ఎవరితోనో వెళ్ళిపోయాడంటే ఈ గందరగోళం చేస్తుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా. పొద్దున్న లేచిన కాంచి ఆ సాక్షి టీవీ విపరీతమైన ట్రోలింగ్ చేస్తూ, అటు జనసేన పార్టీనో లేకపోతే ఇటు కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ నీకేమయ్యా పోయే కాలం వచ్చిందా మీకు? ఈ రోజా అనే అడ్డగాడిదా నిన్ను మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ భార్య గురించి. ఆమె ఏమైనా రాజకీయాల్లో ఉందా? ఇప్పుడు 11 సీట్లను 5 సీట్లను తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నట్టుంది ఈ శంకర్ జాతి గాడిద. రోజాకి ఏం పనే ఇప్పుడు నాకు అర్థం కాదు. ఏదో రాధాకృష్ణ ఏదో ఆయన టీవీలో ఏదో మాట్లాడాడు. రాధాకృష్ణ గారి గురించి మాట్లాడండి, ఆ టీవీ గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? పనికి మాలిన మాటలు కాకపోతే చెప్పు దగ్గర కొట్టాలి ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క యధవని. పవన్ కళ్యాణ్ తేలిక దొరికింది. ఈ యధవలు పవన్ కళ్యాణ్ని తక్కువ చేసి మాట్లాడించేత ఈవేళ పోయామనే ఇంగిత జ్ఞానం లేదు ఈ యధవ పార్టీకి. పవన్ కళ్యాణ్ కూడా వచ్చారా? ఏబిఎన్ రాధాకృష్ణ విమర్శిస్తే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఇదిలో పెడతారు, పవన్ కళ్యాణ్ పిల్లల్ని తీసుకొచ్చి ఇదిలో పెడతారు. ప్రతి యధవకి అలవాటు అయిపోయింది.
చెప్పు తగిన కొట్టాలి ఒక్కొక్క ఏదో నేను. అయితే అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆర్కే గారిని తీసుకొచ్చి నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని వదలమని చెప్పేసి అయితే ఆయనకి వార్నింగ్ ఇచ్చారు. ఆయన వార్నింగ్ ఇచ్చుకో. పవన్ కళ్యాణ్ గురించి మళ్ళీ దత్తపుత్రుడని ఎందుకు తీసుకొస్తున్నాడు? నాశనం అయిపోయింది, ఇంకా చాలేదా? అదే రోజా గారు ఏమంటారంటే అంటే ఓన్లీ వీళ్ళిద్దరు వైఫ్లే కాకుండా లోకేష్ గారి వైఫ్ ని నెక్స్ట్ బాలకృష్ణ కూతురు కూడా బయట తీసుకొస్తారు. అందరిని తీసుకొస్తారండి. వీళ్ళకన్నా ఇంగిత జ్ఞానం ఉంటే, నా బాధ్యత ఉంటే కదా. ఇప్పుడు వాళ్ళు రాజకీయాల్లోని వ్యక్తులను కూడా తీసుకొచ్చి అందరినీ రోడ్డు మీద పెట్టాలని ఆలోచన. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనానికి స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే వింటారు వీళ్ళు. తల్లి నందిని పంది అంటే వింటారు, పందిని నంది అంటే అంటారు. మీ భార్యలు కాదురా బాబు, చెల్లెలు సరే అలాగే చెల్లెలు అంటారని చెప్పి ఏదో మాట్లాడాడు అనుకో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని విమర్శించవచ్చు, లేకపోతే రాధాకృష్ణ విమర్శించవచ్చు. మధ్యలో పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? పోరంబోకి ఏదోలకి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆవిడ, పవన్ కళ్యాణ్ గారు ఆవిడ చెప్పబట్టే రాధాకృష్ణ అట్లా మాట్లాడారు అని అంటుంది రోజా గారు. ఈ పనికిమాలది ఎప్పుడు చెప్తుంటుందో ఇలాంటి ఏదో పనులు చేయండి అని రోజా. పలికిమాల మాటలంతా మాట్లాడుకుని ఎప్పుడూ కూడా ఈ నిజంగా జగన్మోహన్ రెడ్డికి పట్టిన దరిద్రంలో కనపడుతుంది. పాపం ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలియదు, కానీ నాకు వాస్తవంగా ఎప్పుడు బెంగళూరులో ఉంటాడట. ఆ సలహాలు ఒకసారన్నా రోజాను పిలిపించి కొట్టాలా. ఏంటంటే బుద్ధి లేని గాడిద ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నాకు చెడ్డ పేరు వస్తుందని. సమాజంలో ప్రతి ఒక్కడూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాశనం అయిపోవడానికి కారణం సగం రోజా అని చెప్పి అంటుంటారు. దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి కదా. మీరు బెంగళూరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, కానీ ఆయన వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు హైదరాబాద్ లోనే ఉంటున్నాడు అని అంటున్నాడు. నిజమేనా సార్ అది? ఇప్పుడు ఏమండి, ఆయన మన ఆంధ్రాలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించవచ్చు. ఎందుకంటే ఆ బిడ్డలు చదువుకుంటున్నారు, వచ్చి వారానికో నెలకో 2-3 సార్లు కనపడద్దు హైదరాబాద్లో. పిల్లలు ఇక్కడే కదా చదువుకుంటున్నారు, ఇల్లు ఇక్కడే కదా ఉంది. వెంటనే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మార్చేసుకోవడానికి అవకాశాలు రావు కదా. మొత్తం ఇల్లు కట్టుకోవాలి అక్కడ. కాబట్టి నేనేమంటానంటే, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికే బాధ్యత లేకుండా, మా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తే బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు ఈవేళ. ఇప్పుడు నిజాయితీ అంటాడు, ఏదో గాలి మాటలు మాట్లాడతాడు. మడము తెప్పం, మాట తప్పం మడం తెప్పం అన్నాడు. 3 రాజధానులకే నేను కట్టుబడి ఉన్నా అని చెప్పాడు. ఈవేళ ఏమైంది? మావిగాని అన్నాడు, ఒరే సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని వీడు కొత్త భాష చెప్తున్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి. మనకి ఎవరికి తెలియదు. ఈ ఎర్రి గొర్రెలు పిచ్చి గొర్రెలు అనుకుంటున్నాడు ప్రజల్ని. అంటే ఈ 3 ప్రాంతాల మధ్య సిచ్చు పెడతానుగా దేనికి? అంతకే కదా, ఇకేం లేదు. 3 ప్రాంతాల మధ్య సిచ్చు పెడతాడు. ఈ మావిగాని అన్నాడు, మా శ్రీకాకుళం సంగతి ఏంటని చెప్పి మళ్ళీ అవతల నాయకులతో అడుగుతున్నాడు. అంటే ప్రభుత్వాన్ని అస్థిరతపరచాలని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ప్రజలకి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కనపడకూడదు. ఎప్పుడు ఈ గందరగోళం, పిచ్చమాటలు, బుర్రపోయిందని చెప్పి అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తెలుగు తక్కువ ఏం కాదు, అందరూ పిచ్చోడు అనుకుంటున్నారు. కానీ ఏదో ట్యాబ్లెట్స్ అయిపోయని చెప్పి కొందరు కామెంట్ చేస్తున్నారు, తప్పు. తెలివితేటలతో ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరుగున పడిపోవాలనేటువంటి విశ్వ సంస్కారంతో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడ ఇది. దీన్ని ఎవరో నమ్మొద్దు. ప్రతి ఒక్కరూ ఆలోచించేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అందరూ కూడా రాజకీయాల గురించి, మనం ఎన్నుకున్న నాయకుడి గురించి ఆలోచించండి. ఆయన పని చేస్తున్నాడా లేదా. ఓకే సార్, చివరికి ఒక క్వశ్చన్. రేపటి నుంచి పాదయాత్ర చేస్తే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తారంట. ఏం సినిమా చూపిస్తారో మీరు చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి ఏముంది, ఆయనకి ఏం పరిపాలన అవగాహన లేదు. ఒకవేళ మనం అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడు 151 సీట్లు ఇచ్చి పరిపాలన చేయమంటే ఆ సంక్షేమం ఇచ్చేసి ప్రజలందరినీ బిచ్చగాలు చేసేద్దాం, మనకి జీవితాంతం మన కాళ్ళకాడ పడి ఉంటారనుకున్నారు. కానీ బాధ్యత తెలిసిన ఏ కుటుంబమైనా తన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంది. బిడ్డల భవిష్యత్తుని ఎవడైతే కాపాడుతాడన్న నమ్మకం వస్తుందో వాడినే గెలిపించుకుంటారు ఎవరైనా. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అసలు రాజకీయ అజ్ఞాని, పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని గెలిపించాలని ఎవడు అనుకోడు. ఎందుకంటే ఆయన ఒక సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని వదిలేశాడు. అభివృద్ధి అంటే బిడ్డల భవిష్యత్తు. ఎవడైనా గుర్తుపెట్టుకోవాలా, అభివృద్ధి అంటే బిడ్డల భవిష్యత్తు. అభివృద్ధి చేసేవాడే నాయకుడు. అభివృద్ధి చేసేవాడినే మనం గెలిపించుకోవాలి, ఆదరించేవాడిని, ఆదుకునేవాడినే మనం గెలిపించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలు ఆలోచన చేయండి, మన నాయకుడు సరిగ్గా పనిచేపిస్తే తీసి పక్కన పెట్టండి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఉండాలి. మన నాయకుడితో పని చేయించుకునే బాధ్యత కూడా మనకు ఉండాలి. అందరూ కూడా రాజకీయ అవగాహన కలిగి ఉండాలి. అలాంటి గొప్ప నాయకుడు కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధిలో ముందుకెళ్తుంది. ఎంతో అట్టడుగునున్నటువంటి ఈవేళ పంచాయతీరాజ్ వ్యవస్థని ఈవేళ నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్ళిన మహానుభావుడు ఆయన. అలాంటి గొప్ప నాయకులు అప్పుడప్పుడు అరుదుగా ఉంటారు. మన కాలంలో, మన జనరేషన్లో ఇప్పుడు చూస్తున్న మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు.